వెల్కమ్ టు మహాబలిపురం. ఇది ఆన్ ద వే టు చెన్నైకి పాండిచేరి నుంచి చెన్నైకి వెళ్తున్న మధ్యలో వచ్చింది మహాబలిపురం. వాళ్ళు చెప్పారన్నమాట చాలా బాగుంటుంది అని. నిజంగా నుండి నేను సర్ప్రైజ్ గురైపోయాను. ఇవన్నీ నేను కూడా వీడియోలో చూసింది. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు నా వీడియో, అలా చూసినప్పుడు అది వేరే ఎక్స్పీరియన్స్. కానీ మనం దగ్గర గుండి చూసినప్పుడు అది వేరే ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సో గ్లాడ్ వి స్టాప్డ్ హియర్. చాలా బాగుంది. ఇది స్టోన్ మౌంటైన్స్ అన్నమాట. ఆ స్టోన్ని వాళ్ళు రాతి ఏమంటారు కానీ రాతి పర్వతాల దాన్ని చెక్కి వాళ్ళు ఇంత బాగా చేశారు. చెక్కి లైక్ ఒక చిన్న రథాలుగా చేశారన్నమాట. చిన్న టెంపుల్స్గా రథాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దానికి ఆపోజిట్లో అన్నమాట ఈ చిన్న షాప్ ఉంది. ఈ చిన్న షాప్లో చూడండి, నేను చూపిస్తాను ఈ విగ్రహాలన్నీ. ఇవన్నీ కూడా చేతులు చేసినవే. అక్కడ కనబడుతున్నాయి చూడండి, కూర్చుని వాళ్ళు చేస్తున్నారన్నమాట. నేను అక్కడ కూడా తీసుకెళ్తాను మిమ్మల్ని. చూడండి, ఇవన్నీ రియల్ స్టోన్తో చేసినవి అన్నమాట. అంటే ఎంత కష్టం ఆలోచించండి, ఎంత ఫైన్ ఆర్ట్. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటలో ఉంటుంది కదా, అలాగుంది. ఏనుగులు అంటే నాకు చాలా చాలా ఇష్టము. చాలా అంటే చాలా బాగుంది, ఫైన్ ఆర్ట్ అసలు. ఇంకా ఇవి చాలా చీప్ ఉన్నాయండి కంపేర్ టు వాట్ ఐ హర్డ్ ఇన్ సిటీస్. ఇక్కడ శ్రీశోర్ కూడా దగ్గర అన్నమాట, అందుకని ఈ గవ్వలు కూడా ఉన్నాయి అక్కడ. అయితే మీకు ఒకటి చూపిస్తాను ఆయన ఎలా చేస్తున్నారు. జస్ట్ లుక్ అట్ హీస్ ఫోకస్ అండి. చూడండి, దగ్గరికి చూడండి. జస్ట్ లుక్ అట్ హిస్ ఫోకస్, ఎంత బాగుందో. ఆయన నేను వీడియో తీసుకుంటా అంటే తీసుకోమన్నారు. పర్మిషన్ తీసుకోవాలి కదా మనం ప్రతిసారి. సో నేను అట్లాగా ఎవరైనా సరే కెన్ ఐ టేక్ వీడియో అని అడిగి చెప్పేదన్నమాట. వాళ్ళు అలౌ చేశారు. అండ్ లుక్ అట్ హీస్ హ్యాండ్ అండి. ఆయన చేతిలో అది ఏదో ఉంది కానీ అది ఇన్స్ట్రుమెంట్ ఎంత షార్ప్ ఉందో. ఇది చెక్క. ఇది పర్టికులర్గా ఇది చెక్క అన్నమాట. ఇందాక కొట్టేది మాత్రం ఇది మళ్ళీ స్టోనే. ఇది సుత్తితో కొట్టేది మాత్రం స్టోన్ వర్క్. చాలా అంటే చాలా బాగుందండి. లోపల ఇంకా పెద్ద షాప్ కూడా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటం. మా పాపకి నేను దగ్గరుండి నేను అన్నీ చూపిస్తున్నాను. అన్నీ ఏంటి, పెద్ద పాపకి ఎస్పెషలీ. మా అమ్మాయికి అయితే ఇంక నోట్లోంచి మాటలు రావట్లేదు అసలు. అన్ని తిట్లు అలా క్వైట్ అయిపోతుంది మా అమ్మాయి అయితేనే. ఎంత పీపుల్ వర్కింగ్ హార్డ్ అనేది, అంటే ఇంత ఆర్ట్ కదండి ఇది వర్కింగ్ హార్డ్ కన్నా కూడా ఇది ఒక ఆర్ట్. సో షీ వాజ్ రియలీ సర్ప్రైజ్. ఇవి అంత ఎక్స్పెన్సివ్ కూడా లేవు ఇక్కడ, బికాజ్ ఇక్కడే చేస్తారు కాబట్టి. గుడ్, వెరీ నైస్. ఇక్కడ లేడీ దగ్గర ఆ పక్కనే అది కూడా. నేను ఈ లేడీ దగ్గర లెమన్ వాటర్ అంటే బిస్లరీ బాటిల్ చూసి వచ్చాను అన్నమాట. మామూలు వాటర్ తాకపోదును, ట్రావెలింగ్లో ఉన్నాం కదండి, ఇట్స్ నాట్ సేఫ్. కానీ షీ వాజ్ సో హ్యాపీ నేను దగ్గర కొన్నందుకు. నేను అసలు కూల్ డ్రింక్స్ తాగను. నేను అసలు ఇట్లాంటి క్యాన్డ్ షుగర్స్ అసలు తీసుకొని నేను. ఇది లెమన్ ఆల్వేస్ గుడ్ కదా, అలా అన్నమాట. తర్వాత ఈ అమ్మాయి అమ్ముతుంది, ఒక ఆవిడ. నాకు అవసరం లేదు, అయినా కూడా కొన్నాను. ఐఎమ్ సో గ్లాడ్. ఇది కూడా నాకు వర్క్ లాగే కనిపించిందండి. అంటే ఆ పూసలు గుచ్చడం, అమ్మడం అనేది. ఐ రియలీ రెస్పెక్ట్ ఎనీబడీస్ వర్క్ అండి. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు కూర్చొని అడుక్కోవడం లేదు, వాళ్ళు పని చేస్తున్నారు. అండ్ దే రియలీ డిజర్వ్ ద మనీ. నిజంగా నేనైతే బేరం కూడా ఆడలేదు. నాకు చాలా చాలా అంటే చాలా నచ్చింది. నేను తీసుకున్నాను, కొన్ని తీసుకున్నాను అనమాట. అండ్ మనము ఎప్పుడైనా సరే, మీరు ఎప్పుడైనా చూసినా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ అంటే ఇట్స్ ఫైన్ వర్క్ అండి. దే ఆర్ నాట్ బెగ్గర్స్. ఐ మీన్ నాకైతే నేను అవసరం లేకపోయినా కూడా కొంటాను కొన్ని ప్లేసుల్లో. ఈవెన్ యూఎస్లో కూడా చిన్న వెండర్స్ దగ్గర ఎప్పుడు అవసరం లేనప్పుడు కూడా కొన్నాను నేను. అంటే అది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, అలా అన్నమాట. సో నేను తన దగ్గర తీసుకున్నాను. షీ వాజ్ వెరీ హ్యాపీ. నన్ను అంటే బార్గెన్ చేయలేదు కాబట్టి షీ వాజ్ వెరీ హ్యాపీ. నేను అన్నాను కెన్ ఐ టేక్ యూ వీడియో అన్నాను. తీసుకో అంది. షీ వాజ్ స్మైలింగ్ ఎట్ మీ. కానీ ఆ కలర్ఫుల్ సీడ్స్ మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి. ఇది మహాబలిపురం దగ్గర. తర్వాత
చూస్తే అలా అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అవును. సీ సెడ్ బాయ్. తర్వాత ఇది మహాబలిపురం, అది ఎంట్రన్స్కి చెప్పాను కదా, ఇక్కడ టికెట్ కూడా ఉంది అన్నమాట ఇక్కడ వెళ్ళడానికి. అది ఆ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ అసలు ఎవ్రీవేర్ కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాయి. ఇవి కూడా ఆన్ ద వేలో కొన్నవి, అవి కూడా చెవులీలు. అది వేరే బ్లాగ్లో ఉంది. ఇది బనియన్ ట్రీ. చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. తమిళనాడులో ఒక ఎండ తప్ప నాకు వేరే కంప్లైనే లేదండి. నాకు చాలా ప్లెజెంట్గా చాలా నచ్చింది. వెజిటబుల్స్ కానీ అక్కడ పీపుల్ లైఫ్ స్టైల్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇలా వెళ్తున్నప్పుడు అదే లైట్ హౌస్, యు సీ దట్ ఎంత అందంగా ఉందో అసలు ఆ లైట్ హౌస్ కదా. అలా వెళ్తున్నప్పుడు లైట్ హౌస్ కనబడింది. ఇది కూడా మహాబలిపురంలో కేవ్స్. ఇది కూడా స్టోన్ మౌంటైనే. ఇది ఇందాక చూసాం కదా, కానీ ఇది చాలా పెద్దది అన్నమాట. అంటే ఒక మౌంటైన్ని కట్ చేసి ఇలా చేసి ఒక ఇల్లులాగా చేసుకున్నారు వాళ్ళు. గదులులాగా అక్కడ ఉండేవాళ్ళేమో మరి ఏంటో, మరి ఎలా చేస్తారో తెలియదు కానీ అదంతా రాక్ మౌంటైన్, స్టోన్ మౌంటైన్ నాకు తెలియదు కానీ క్లియర్గా ఎలా చెప్పాలో. దాని మీద వాళ్ళు రకరకాలుగా చెక్కుకుంటూ ఉన్నారు. ఇదేమో వేప చెట్లు. ఇక్కడ వేప చెట్లు చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. అండ్ ఇది గేట్ పెట్టి వాళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ టికెట్ ఏమీ లేదండి, ఇక్కడ ఏమీ టికెట్ లేదు. ఇందాక అక్కడ దానికి టికెట్ ఉంది కానీ దీనికి టికెట్ లేదు. ఇది ఈవెన్ ఐ వెంట్ ఇన్సైడ్. ఇక్కడికి లోపల ఒక 20 పిల్లర్స్ అన్నా ఉండుంటాయి అన్నమాట. చూడండి వెనకాల అవన్నీ స్టోన్స్. ఆ పైన చూసే బొమ్మలు అంటే ఏదో వేటకి వెళ్ళినట్టు, వేటలో అందరూ లైన్లో ఉన్నట్టు, జింకల్ని మేకల్ని వీళ్ళు చేస్తున్నట్టు, ఒక రథం, అక్కడ ఒక ఏనుగు, అంటే ఒక సైన్యం లాగా. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతూ ఉన్నారన్నమాట. అక్కడ స్కెచ్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. సో ఇంకా ఈ అటు సైడ్ రోడ్ ఏమో, ఆపోజిట్ రోడ్లోనేమో చిన్న వెండర్స్ ఉన్నారు. వాళ్ళు జ్యూస్లు అమ్ముకునే వాళ్ళు, పూసలు అమ్ముకునే వాళ్ళు, ఇంకా కోకోనట్ వాటర్ అమ్ముకునే వాళ్ళు, ఇట్లాగా డ్రింక్స్ ఇవన్నీ. ఇట్స్ లైక్ అమేజింగ్ అండి, అమేజింగ్ మాట. చెన్నై మీద నాకు ఇంప్రెషన్ చాలా పెరిగిపోయింది, చాలా నచ్చేసింది అసలు చెన్నై. ఒక్క వేడి తప్ప దెర్ ఇస్ నో కంప్లైంట్స్ అట్ ఆల్ అసలు. అండ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ద గ్రాస్ ఇస్ గ్రీన్. ఇంత ఎండలో అంటే మాటలు కాదు కదా. ఇలా చిన్న వెండర్స్ అన్నమాట, పూసలు అమ్ముకుంటూ ఉన్నారు. నేను అప్పటికి చాలా కొనేసాను. సో ఇంకా కొనలేదు అన్నమాట. వాళ్ళు వస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నాను నేను ఆల్రెడీ. సో ఇదండి మహాబలిపురంలో ఈ స్టోన్ మౌంటైన్స్. అది లోపలికి టికెట్ ఉంటే మనం వెళ్ళొచ్చు. టికెట్ కాకుండా ఇది ఒక పార్క్ లాగా కూడా ఉంది. అండ్ ఇక్కడ నేను లోపలికి ఇది అలౌ చేశారు, నేను వెళ్ళాను. చూడండి ఇవంతా స్టోన్, ఇవన్నీ స్తంభాలు చెక్కినవి అన్నమాట. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అక్కడికి. నేను చెప్పాను కదా, ప్రతి దాంట్లో చిన్న ట్రయల్లో ఇన్స్టాగ్రామ్లో వేస్తాను. ఫుల్ 10 minutes వీడియో ఏమో యూట్యూబ్లో పెడతాను. అక్కడ చూసి ఇక్కడికి వచ్చేయండి, ఫుల్ వీడియో చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఎంకరేజ్మెంట్ కోసం. ఎందుకంటే నాకు ఎలా ఉంది తెలుసా, నాకు నేను మాట్లాడుకున్నట్టుంది. నాకు జాబ్లెస్లా కాకుండా జాబ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎండకి బాగా నల్లగైపోయాను, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. దట్స్ ఓకే, ఇట్స్ ఓకే టు బి ట్యాన్. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఆన్ ద వే ఇడ్లీ తీసుకుని, చూడండి చక్కగా ఆకులో కట్టి ఇచ్చారు ఇడ్లీలు. ఆన్ ద వే తెచ్చుకొని ఇంటికి వచ్చాక తినేసాము, అంతే. ది ఎండ్.